రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. ఇక ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించి లావణ్య మరొకసారి కొన్ని ఆడియో క్లిప్స్ బయట పెట్టారు. ఇక అందులో అరియానా మాట్లాడింది కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే రాజ్ తరుణ్, అరియానా, లావణ్య మధ్య జరిగిన సంభాషణ రిలీజ్ చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తాను. ఇక రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ కాదు, అంతకంటే ఎక్కువ. రాజ్ తరుణ్ నాకు కావాలి అంటూ కూడా అరియానా అందులో మాట్లాడినట్లు కూడా ఆడియో క్లిప్ లో ఉంది. ఇక రాజ్ తరుణ్ గురించి మా ఇంట్లో కూడా చెప్పానంటూ కూడా అరియానా మాట్లాడారు. అరియానా నాతో లైఫ్ లాంగ్ ఉంటుంది. రాజ్ తరుణ్ రాసలీలను బయట పెడతా అంటూ కూడా లావణ్య ఆరోపణలు చేశారు. తన ఎంతమంది అమ్మాయిలు వాడుకున్నాడో అన్ని కూడా ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ కూడా లావణ్య ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వీడియోల్ని కూడా బయట పెడతా అంటూ కూడా లావణ్య చెప్పుకొస్తున్నారు. అసలు ఏముంది ఆడియోలో? అరియానా, రాజ్ తరుణ్, లావణ్య మాట్లాడిన ఆడియోలో ఏముందో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో విందాం. నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అరియానా? ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను. నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని నాకు ఓకే ఓకే అరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి అరియానా? చెప్పు. ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు. ఏం చెప్పు. ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లాంగ్. మనం యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ వేసి బాదుకుంటాను. ఓకే, అందుకని ఏం చెప్తాను, కానీ ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ లాస్ట్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తా. సరే సరే వెల్ విషరా ఏంటది? ఏంటి ఒక పేరు చెప్పండి నాకు, కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. పబ్బడీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా. రవి, హరియానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకున్నాడు హరియానా? తెలుసుకోవచ్చు, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజు, హరియానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ గా ఉండడం వేరంటే? అని చెప్పేది రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం అర్జున్ కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు, నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలవ ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవుదా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? జనరల్ అడుగుతున్నా, నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో రాజు, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలే వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవో కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యయ్యో పాపం కుక్కలు పడవు, కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హరియానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వు ఎత్తుతావు పోనీ మీ హరియానా కూర్చోపెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం, వీడిని దొబ్బేస్తావని రోజును తెలియక. అదే నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా? ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను. నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని నాకు ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి హరియానా? చెప్పు. ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు. ఏం చెప్పు. ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు,
అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో మన యాజ్ సింపుల్ as that. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ కలిసి బాధపడతాను. ఓకే అందుకని ఏం చేస్తాను కానీ ఉండకుండా ఉండదు. ఓకే ఇది ఫైన్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ లాస్ట్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయిని.